ఇప్పుడు నూతన కమిటీ కూడా మరింత బాధ్యతాయుతంగా పనిచేసి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని, మీ కార్యవర్గానికి వెన్నుదన్నుగా మేము ఎల్లవేళలా ఉంటామని గుర్తు చేస్తూ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా వెల్లడించడం జరిగింది. తప్పులు ఎవరు చేసినా కానీ క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు, దండన తప్పదు. అది ఎవడైతే ఖచ్చితంగా దాన్ని జర్నలిస్ట్ అనే ముసుగులో ఎవరు చేసినా తప్పే అవుతుంది. కాబట్టి ఆ తప్పును ఖచ్చితంగా ఎండగడతాము, వాళ్ళని వేలేస్తామని చెప్పి కూడా. ఎందుకంటే తప్పుని ఎప్పుడు కూడా సమాజానికి ఇది కరెక్ట్ కాదు. జర్నలిజం అంటేనే ఒక ఔన్నత్యం, గొప్పతనంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి పనులకు ఎవరు కూడా చేయొద్దని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తూ రిక్వెస్ట్ అనేటువంటి ఆ రకంగా చేస్తున్నాం. కాబట్టి కాప్రా ప్రెస్ క్లబ్ ఔన్నత్యం, గొప్పతనంగా వివరించి ప్రజాప్రతినిధులలో కానీ బ్యూరోక్రాట్స్ అధికారులలో కానీ ఒక ప్రెస్ క్లబ్ అంటే ఒక గొప్ప ఔన్నత్యం ఉంటుంది, గొప్ప వాళ్ళు ఒక ఎజెండాతో పనిచేస్తారు, వారికి సలాం చేయాలనే ఆలోచనతో ఉండాలి. కాబట్టి మనందరం ఈ నూతన కమిటీకి ఎన్నుకున్న నూతన కమిటీకి మనందరం వెన్నుదన్నుగా ఉండాలని ఉంటామని గుర్తు చేస్తున్నాం.